సత్యప్రతి పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే మంజలి. ఈరోజు ఆప్టింగ్ డ్రైవర్స్ గురించి మీకు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిస్తాను. వీళ్ళు క్యాజువల్ డ్రైవర్స్ అని కూడా అంటారు. అయితే ఈ ఆసక్తికర విషయాలు కనుక మీకు నచ్చితే కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఎక్కడ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఆసంతం వినండి. ఇది దాదాపుగా ఒక 16 సంవత్సరాల క్రితం మాట. హైదరాబాద్లో ఒక ప్రముఖ ఆటోమొబైల్ డీలర్షిప్లో ఒక జీప్ను కొనడం జరిగింది. ఆ జీపు విజయవాడ వాళ్ళు కొన్నారు. దాన్ని డెలివరీ చేయడానికి హైదరాబాద్ నుంచి క్యాజువల్ డ్రైవర్ నుంచి పంపించడం జరిగింది యాజమాన్యం వాళ్ళు. అతను బయలుదేరాడు హైదరాబాద్ నుంచి. అక్కడ అవుట్స్కర్ట్స్కి వెళ్తాము అనగా టీ తాగడానికి ఆపాడు. ఒక రెస్టారెంట్లోకి వెళ్ళాడు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 4 వ్యక్తులు వాళ్ళు కూడా కమ్మ పెడుతున్నారు. వాళ్ళు కూడా ఈ టీ తాగుతూ మాటలు కలిసిన సందర్భంలో ఇతను కొత్త కారు డెలివరీ ఇవ్వడానికి అదేనండి జీపు వెళ్తున్నాడని. సో వాళ్ళు కూడా ఏంటంటే మేము కూడా మీతో పాటే వస్తాము, మీకు ఎంతో కొంత ముట్ట చెప్తాం అనేటప్పటికీ డ్రైవర్ కూడా ఆశపడ్డాడు. ఎంతో కొంత డబ్బు అమౌంట్ వస్తుంది కదా, మనకి డబ్బులు మిగులుతాయనే ఉద్దేశంతో సరే అన్నాడు. వాళ్ళు బేరం కుదుర్చుకొని ఈ జీప్ ఎక్కి కూర్చున్నారు. జీప్ ఎక్కిన తర్వాత వాళ్ళు నిశ్చితంగా పరిశీలించారు. కొత్త జీపు, అలాగే డెలివరీకి వెళ్తోంది, ఇంకా నెంబర్ ప్లేట్ కూడా లేదు, ఇదేదో బాగుంది వ్యవహారం అని చెప్పి అనుకున్నారు. అయితే అసలు వీళ్ళు ఎవరు, ఈ అగంతుకులు ఎవరు అన్నటువంటి విషయం ఈ క్యాజువల్ డ్రైవర్కి ఆప్టింగ్ డ్రైవర్కి తెలియదు. వీళ్ళు ఖమ్మం నుంచి వచ్చారు సుపారీ పని మీద. అంటే వీళ్ళు ఒక హత్య చేయడానికి మొత్తం బ్యాలెన్స్ సిద్ధం చేసుకున్నారు. అతను ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. అప్పటికి 2-3 అటెంప్ట్లు చేశారు వాళ్ళు. కారణం ఏంటంటే ఈ వీళ్ళకి బేరం ఇచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ సిస్టర్కి ఈ ఎంప్లాయీకి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది. అందుకని అతన్ని చంపడానికి ఇతను వీళ్ళని కుదుర్చుకున్నాడు. వాళ్ళు అంతకుముందు అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాయి. ఈసారైనా సరే చేద్దామని వెళ్ళేటప్పటికి స్కూటర్ మీద వెళ్ళేటువంటి ఆ వ్యక్తి కారులో వెళ్ళాడు, అంబాసిడర్ కారులో. దానికి వాళ్ళకి కుదరలేదు. దాంతో అవతల వ్యక్తి నేను డబ్బులు ఇచ్చాను, మీరు ఇంతవరకు ఏ పని చేయలేకపోతున్నారు, నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చానని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అదే ఆ ఫోన్ కాల్స్లో ఒత్తిడి. సరే వీళ్ళు కాల్లో వెనకాలెక్కి పరిపరి విధాలు ఆలోచించారు. సూర్యాపేట వచ్చింది. సూర్యాపేట అనేటప్పటికీ జనరల్గా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేవారు సూర్యాపేటలోనే భోజనం చేస్తారు. అక్కడ భోజనం చేస్తుండగా వీళ్ళు ఒక ఆలోచన చేశారు. ఎలానో ఈ డ్రైవర్ని కనుక మనం లేపేస్తే ఈ జీప్ అనేది కొత్తది, మనం ఎక్కడో ఒకటి అమ్మేద్దాం, లేదా స్పేర్ పార్ట్స్ కింద తీసేసి అమ్మేసినా కూడా డబ్బులు వస్తాయి, ఎంతో కొంత డబ్బులు గిట్టుబాటు అవుతాయి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి ఓ పథకం పన్నారు. ఆల్రెడీ వాళ్ళు నైలన్ తాళ్ళు ఇవన్నీ పట్టుకొచ్చారు ఆ వ్యక్తిని చంపడానికి. కానీ అది ఇక్కడ ఉపయోగపడ్డాయి అనమాట. సో సూర్యాపేటలో భోజనం అయిపోయింది. వాళ్ళు మాట మాట్లాడారు. ఇతనికి కొంచెం తాగుడు అలవాటు కూడా ఉంది, కొంచెం మద్యం కూడా తాగాడు ఈ డ్రైవరు. అదే ఒక ప్రమాదానికి పెద్ద దారి తీసింది. ఈ మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అతన్ని పైకి లేపేశారు. అయిపోయిన తర్వాత ఆ బాడీని తీసుకెళ్ళి ఆ వెనకాల పక్కన పెట్టేశారు. పెట్టి వాళ్ళు హాయిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీకు ఎలాగుంటుందంటే సూర్యాపేట దాటిన తర్వాత కోదాడ నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు. కానీ డైవర్షన్ రూట్ తీసుకొని అక్కడి నుంచి 50-60 కిలోమీటర్లు వచ్చేప్పటికి ఖమ్మం వెళ్ళిపోతారు. ఖమ్మం వెళుతూ వీళ్ళు ఏం చేశారంటే బాగా అలసిపోయాం, మనం టీ తాగుతాం అని చెప్పి ఓ షాప్ దగ్గర టీ తాగుతున్నారు. అప్పటికి తెల్లవారుజామున అవుతుంది. కానీ వాళ్ళు ఈ మర్డర్ చేసేటువంటి అటెంప్ట్లో ఏమైందంటే ఈ బ్లడ్ కొంత వెనకాల పక్కన కూడా అంటుకుంది జీపుకి వెనకాల. కొత్త కారు కదా, అది మార్కులు బాగా కనబడుతున్నాయి. ఒక అతను అబ్జర్వ్ చేసి ఇందులో ఏదో తేడా ఉంది వెహికల్ అని చెప్పేసి అతనికి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పోలీసులు ఏం చేశారంటే మాటు వేసి వీళ్ళందరినీ కూడా ట్రాక్ చేసి పట్టుకునేటప్పటికి వాళ్ళంతా నిజం ఒప్పుకున్నారు. వాళ్ళు అరెస్ట్ చేశారు, జైలుకి పంపించినా కూడా ఈ ఆప్టింగ్ డ్రైవర్ మాత్రం పైలోకాలకి వెళ్ళిపోయాడు. ఇది ఆ రోజుల్లో పెద్ద సంచలనం. ఇందులో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక క్యాజువల్ డ్రైవర్స్ వాళ్ళు పూర్తిగా ఒక డ్యూటీలో ఉండరు. వాళ్ళు ఎక్కడ బేరాలు వస్తే అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఇతను చేసిన తప్పేంటంటే అపరిచిత వ్యక్తులు అవన్నీ కూడా తన దాంట్లోకి రానివ్వకూడదు, తన వెహికల్లోకి రానిచ్చాడు. డబ్బులకి ఆశపడ్డాడు. వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమి తెలుసుకోలేదు. ఒక కొత్త ఆలోచన లేకపోతే ఒక పన్నాగం వాళ్ళ బుర్రలోకి ఎప్పుడైతే వచ్చిందో ఒక విలువైన జీవితాన్ని ఈ డ్రైవరు కోల్పోవడం జరిగింది. ఇది ఒక గుణపాఠం. అలాగే మీకు ఒక ఆసక్తికర విషయం ఏంటంటే జనగా విశాఖపట్నం నుంచి కూడా ఈ ఆప్టింగ్ డ్రైవర్స్ దాదాపుగా 5,000 మంది ఉన్నారండి. 5,000 మంది కూడా
మీకు హెవీ ట్రక్స్కి వెళ్తారు, బస్సులకు వెళ్తారు, లేకపోతే వ్యాన్లకు వెళ్తారు, అలాగే ఈ కార్లకు వెళ్తారు, జీపులకు వెళ్తారు. ఇలాగ వెళ్ళేవారు దాదాపు 5,000 మంది. ఇందులో మీకు డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు కొంతమందిని క్యాజువల్ డ్రైవర్స్ని పంపిస్తారు, కొంతమంది ఏమో మామూలుగా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు పంపిస్తారు. ఇలాగా ఈ వృత్తుల్లో సెటిల్ అయిన వాళ్ళు, దీని మీద ఆధారపడి జీవితం సాగిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక డ్రైవర్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఒకరోజు ఒక బేరం వచ్చింది విజయవాడ. కస్టమరు ఒప్పుకున్నాడు. వెళ్ళి కారుకి కూర్చుని ముందుకు వెళ్ళేటప్పటికి అర్థమైన విషయం ఏంటంటే, ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఓనరు బాగా తాగేస్తున్నాడు, ఇంకా తాగుతున్నాడు కూడా. బాటిల్ ఓపెన్ చేశాడు, తాగుతున్నాడు. ఇదేంట్రా బాబు అని చెప్పి అనుకుంటే అతను ఒక చిన్న హెచ్చరిక చేశాడు. ఏమనంటే, నువ్వు 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళాలి, ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే ఆ డ్రైవింగ్ నేను తీసేసుకుంటా అన్నాడు. అప్పటికే ఫుల్ డోస్లో ఉన్నాడు. అసలు కారు డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ అసలు తాగకూడదు, పక్కన వ్యక్తి కూడా తాగకూడదు. యాక్చువల్గా డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఈవెన్ వెహికల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తాగకూడదు. ఈరోజు అక్కడక్కడ వైలేషన్ జరుగుతుంది అనుకోండి. సరే, ఇతను కొంచెం మత్తులో ఉండేటప్పుడు 120 నుంచి తగ్గించేసి నెమ్మదిగా వెళ్ళేవాడు. అతను కళ్ళు తెరిచి చూసేటప్పటికి మళ్ళీ పెంచేవాడు. మధ్యలో ఎక్కడైనా టీ తాగుతానన్నా కూడా ఒప్పుకునేవాడు కాదు. నాకు నువ్వు టైం ఇచ్చావు, నేను పలానా ట్రైన్కి వెళ్ళాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు అర్జెంటుగా వెళ్ళాల్సిందే అని చెప్పి ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఇంకా ఈ 120 కిలోమీటర్ స్పీడ్ అంటే అన్ని చోట్ల సాధ్యం కాదు కదా, పైగా అది రిస్క్తో కూడినట్టు వ్యవహారం. కొంత ఇలా వెళ్ళిన తర్వాత ఎక్కడో అతను ఒకసారి వాష్రూమ్కి దిగాడు. వెళ్ళి వచ్చేటప్పటికి ఈ డ్రైవింగ్ సీట్లో ఈ తాగేసినటువంటి ఓనర్ కూర్చొని ఉన్నాడు. అయితే బతికినాడాడు, సార్ నేను పెట్టుకుంది నన్ను డ్రైవ్ చేయమని, మీరు ఇలాగ డ్రైవ్ చేస్తే నాకు చాలా ఇబ్బంది అన్నా కూడా అతను వినకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ప్రారంభించాడు. అతని స్పీడ్ ఏమో 120 తగ్గట్లేదు, ఎలా వెళ్తాడో తెలియదు, ఏది గుర్తాడో తెలియదు. గుండెలు గుబగుబలాడుతూ ఈ డ్రైవర్ కూర్చొని చివరికి వచ్చాడు. దండం పెట్టి, సార్ మీరు దిగండి అని చెప్పి బతిలాడుకొని మళ్ళీ ఎక్కి ఇలాగా అతి కష్టం మీద విజయవాడ రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి అతనికి ఆ కారు అది అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. ఇదండి, అంటే ఒక వ్యక్తి తను తాగి అవతల వ్యక్తిని నువ్వు ఇంత స్పీడ్తో వెళ్ళాలని ఫోర్స్ చేసే సందర్భాలు ఈ క్యాజువల్ డ్రైవర్స్ ఎదుర్కొంటున్నారు. ఇది కూడా వాళ్ళ ప్రాణానికి రిస్కే. ఒక అపరిమిత వేగంతో వెళ్ళమని చెప్పేటువంటి క్లయింట్లు చాలా మంది ఉన్నారు. మీరు ఏంటి ఎట్టబడిలో తోలుతున్నావు, నువ్వు స్పీడ్ వెళ్ళాలి, నువ్వు అర్జెంటుగా డెస్టినేషన్కి వెళ్ళాలని బలవంతం చేసేవాళ్ళు ఈ రోజు రోడ్డు ప్రమాదాలకి దారితీసే సంఘటనలో ఆ కారు యజమానులది కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది. కాబట్టి డ్రైవర్స్ కూడా తాము ఆప్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మేము ఇలాగైతేనే వెళ్ళాలి, ఇలాగైతేనే చేస్తామని చెప్తేనే వాళ్ళ నిండు జీవితాలు కూడా బలవకుండా ఉంటాయి అని చెప్పి ఒక తర్కాన. సో నాకు ఇంకో డ్రైవర్ చెప్పిన విషయం ఏంటంటే, ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉందండి. ఒక మంచి హోటల్ విశాఖపట్నంలోనే ఒక అతను దిగాడు కస్టమరు. అతను ఒరిస్సా నుంచి వచ్చాడు. ఒరిస్సా నుంచి వచ్చి వెస్ట్ బెంగాల్కి వెళ్తున్నాడు. సో ఇక్కడ ఒక ఏజెన్సీతో మాట్లాడుకున్నాడు, నాకు ఆప్టింగ్ డ్రైవర్ కావాలన్నాడు. ఒక మంచి డ్రైవర్ని పంపించారు. సో రోజుకి ఎంత అని కూడా మాట్లాడుకున్నారు. ఒక 4-5 రోజుల పాటు తీసుకెళ్లారు. అతను చక్కటి భోజనం పెట్టారు, అలాగే మంచి మంచి గెస్ట్ హౌస్లో అకామిడేషన్ ఇచ్చారు, చాలా బాగా చూసుకున్నారు. ఫొటోస్ వాళ్ళతో దిగి వాళ్ళ మంచి ఒక ఫ్యామిలీ మెంబర్ కింద అయిపోయాడు. ఇక్కడ ఈ క్యాజువల్ డ్రైవర్స్ విషయం వచ్చేటప్పటికి వాళ్ళు 5 రోజులు అలాగే వెళ్ళారనుకోండి టూర్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మింగిల్ అయిపోతారు. వాళ్ళు భోజనం ఇప్పించినప్పుడు, మనసు విప్పి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అందులో ఒక ఫ్యామిలీ మెంబర్ అని అనుకుంటారు. ఆ విధంగా అయిపోయింది. వాళ్ళు రిటర్న్ వచ్చారు. రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా డబ్బులు ఇచ్చారు కదా, డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే, లేదు బాబు ఇంకొక చిన్న పని ఉంది, మేము ఒరిస్సా దగ్గర కూడా నువ్వే దిగపెట్టాలి, కాబట్టి ఒరిస్సా కూడా నువ్వు వద్దుగా అంటే, లేదండి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, ముందు నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే, లేదు మేము ఏటీఎం నుంచి డ్రా చేయాలి, కొంచెం టైం పడుతుంది అని చెప్పి నమ్మబలికి. సరే ఎలానో వాళ్ళు బాగా చూశారు కదా అన్న ఉద్దేశంతో, సరే అండి నేను బట్టలు అవి తీసుకొని మళ్ళీ మార్చుకొని వస్తానని చెప్పి అనేటప్పటికి, నీ మొబైల్ కూడా మా దగ్గరే ఉంచు అంటే, ఎందుకంటే అని అడిగాడు. ఏం లేదు, సినిమాలు అవి డౌన్లోడ్ చేస్తాం, మధ్య మధ్యలో మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, అంతకుమించి వేరే కారణమే ఉంటుందంటే, వాళ్ళు దిగిన హోటల్ తనకు తెలుసు, పైగా వాళ్ళ నడవడిక బాగుంది, నమ్మాడు. సరే కదా నా మొబైల్ కూడా ఇచ్చాడు. వెళ్ళి ఇంట్లో కాస్త భోజనం అది చేసి రిలాక్స్ అయ్యి బట్టలు అది కొత్తది తీసుకుని మళ్ళీ బయలుదేరి వెళ్ళి హోటల్కి వెళ్ళేటప్పటికి ఆ రూమ్ అంతా కూడా వెకేట్ చేస్తుంది, ఆ వెహికల్ లేదు, వాళ్ళు ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వెళ్ళిపోయారు. ఇతను గుంటల్లో గుబేరు మంది.
ఆ 4-5 రోజుల పాటు ఇచ్చే బేరము ఇవ్వల. పైగా తన మొబైల్ పోయింది. వాళ్ళు ఎక్కడో ఒరిస్సాలో ఉంటారు. ఇదంతా ట్రాక్ చేయడం ఎలాగా కష్టం కదా! వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ వాళ్ళు సరే దాని మీద ఎంక్వైరీ చేశారు. అది ఒరిస్సాలో గంజాల్లో ఉన్నటువంటి కారు అని తేలింది. తేలినప్పటికీ ఇది ఎలా ఉంటుందంటే ఆ మనిషి ట్రేస్ అవుట్ అవ్వట్లా. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ లోపల ఈ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇతనికి నష్టపరిహారం కింద ఓ 10,000 రూపాయలు ఇచ్చారు. అంటే బేటాలు అవన్నీ కూడా ఏదైతే కోల్పోయాడో అవన్నీ తిరిగి ఇచ్చారు. కానీ ఈ డ్రైవర్ మాత్రం పట్టు వదల్లా. తనకు అన్యాయం చేసిన వ్యక్తి పనిష్ కావాలని చెప్పి అనేక సార్లు పోలీస్ స్టేషన్ తిరిగినా ఆ గంజాల్లో అతను ఎక్కడా కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు. అక్కడ ఒరిస్సాలో ఉంటాడు అతను. వీళ్ళు ట్రేస్ అవుట్ చేయడం కూడా కొంచెం దర్యాప్తు లేట్ అవుతుంది కాబట్టి చివరికి ఆప్టింగ్ డ్రైవరే ఈ ఇచ్చినటువంటి అసోసియేషన్ డబ్బులతో మళ్ళీ కొత్త మొబైల్ ఫోన్ కూడా కొనుక్కోవడం జరిగింది. ఈ విధంగా కూడా క్లయింట్లు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే మనం చెప్పలేం. ఇక్కడ మొబైల్ తీసుకున్నారు, అతనికి డబ్బులు ఇవ్వలేదు, పైగా చీటింగ్ కూడా చేశారు. ఇలాగా క్లయింట్ల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఈ డ్రైవర్స్ ఉంటుంది. అంతేకాదు డ్రైవర్స్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండేటువంటి బాధ్యత యజమానులు కూడా ఉంటుంది. అందుకనే ఈరోజు ఈ డ్రైవర్స్ని పంపించేటప్పుడు ఈ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డ్రైవర్ ఎవరు, అతని ఆధార్ కార్డు ఏమిటి, అలాగే అతనికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఏంటి, ఇంటి అడ్రస్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత అతను ట్రాక్ రికార్డు ఏమైనా ఉంది, పోలీసు కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, నెగ్లిజెంట్లో ఏమైనా ఉంటుందా, ఏమైనా హ్యాబిచువల్గా డ్రింకరా, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. చేసి అతని ట్రాక్ రికార్డు బాగుంది అంటేనే క్లయింట్ని అప్పచెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్ రికార్డు బట్టే ఆ ఏజెన్సీలు కూడా వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు మీకు ఆన్లైన్లో చాలా వాళ్ళు ఈ డ్రైవర్స్ని ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసినప్పుడు అందులో ఏదైనా కనుక నేరం కనుక జరిగితే డ్రైవరు ఎక్విజిషన్ నెంబర్ 1 అవుతాడు, ఆ పంపించిన వాళ్ళు ఎక్విజిషన్ నెంబర్ 2 అవుతారు. అందుకని ఈరోజు ఏజెన్సీ వాళ్ళు చాలా మంది డ్రైవర్స్ని పంపించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఈ క్లయింట్ల విషయంలో కూడా మెయిన్ ప్రమాదం ఎక్కడ ఉందంటే వాళ్ళు కారు వాళ్ళు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా తెలియదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కొత్త కారు అంటే వాళ్ళది కాని కారు క్లయింట్స్ది కొత్త వాళ్ళకి ఏమీ తెలియదు అనుకున్నప్పుడు ఆ ఫోటో కూడా తీసి ఆ ఫోటో ఏజెన్సీ వాళ్ళు కూడా పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ నెంబర్ దగ్గర నుంచి అవసరమైతే వాళ్ళు ఎక్కడైతే లొకేషన్ ఉంటుందో లొకేషన్ షేర్ చేస్తారు. లొకేషన్ షేర్ చేసినప్పుడు ఆ కార్ ఎక్కడ వెళ్తుంది, ఈ డ్రైవర్ ఎలా ఉన్నాడు, ట్రాక్ ఎలా ఉందని కూడా వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఫోన్లు చేసి కూడా యోగక్షేమాలు కనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొత్త డ్రైవర్లు కొత్త వాళ్ళతో కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ డ్రైవర్ వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి కారు ఓనర్ కానీ లేకపోతే వాళ్ళ తాలూకు ఆప్టింగ్ తీసుకున్న వాళ్ళ వల్ల కూడా కార్ డ్రైవర్కి ప్రమాదం ఉండొచ్చు. అందుకని ఇరు వర్గాలు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఈ ఆప్టింగ్ డ్రైవర్స్ విషయంలో కొన్ని లాంగ్ జర్నీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం టు హైదరాబాద్. ఇది కొంతమంది ఏజెన్సీలతో కూడా నాకు వాళ్ళు చెప్పిన మాటలు బట్టి కొంతమంది లేడీస్ వంటగా ప్రయాణం చేస్తారు, జ్యువెలరీ వేసుకుంటారు. సాధారణంగా జ్యువెలరీ అనేది మంగళసూత్రాలు ఇవి మినిమం బంగారం ఉంటాయి. ఒక్కళ్ళే ట్రావెల్ చేస్తారు. పైగా విశాఖపట్నం టు హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ 12 hours రోడ్ జర్నీ. కొంతమంది నైట్ టైంలోనే బయలుదేరుతారు. అప్పుడు వాళ్ళు చెప్తారు మాకు నమ్మకస్తున్నటువంటి డ్రైవర్స్నే పంపించమని. ఇక్కడే కత్తి మీద సాము. ఇప్పుడు డ్రైవర్ మంచివాడే, అతని ట్రాక్ రికార్డు బాగానే ఉంది, కానీ బంగారం చూస్తే డైమండ్స్ కనుక ఆవిడ వేసుకున్నది చూస్తే మనసులో ఏదైనా ఆలోచన వస్తే అతను ఆలోచన మారచ్చు. లేదా ఇంకా బయట నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కారు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, ఒంటరిగా లేడీ ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి లేదు. అలాగే వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటే ఏరియాస్లో ఆపాలి, ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళాలి. ఇది కూడా ఒక విధంగా డ్రైవర్కి కత్తి మీద స్వాము, అలాగే పంపించినటువంటి కన్సల్టెన్సీ కూడా కత్తి మీద స్వామే. వాళ్ళు డెస్టినేషన్కి సేఫ్గా వెళ్ళారు, ఎక్కడో కూడా డ్రైవరు అమర్యాదకంగా ప్రవర్తించలేదు, డీసెంట్గా బిహేవ్ చేస్తాడని ఒక టాక్ వస్తేనే అప్పుడు వాళ్ళకి గుడ్ విల్ వచ్చినట్టు. ఈ విధంగా కూడా ఎంతో రిస్క్ తీసుకొని ఈ ఆప్టింగ్ డ్రైవర్స్ ఈ ట్రావెలింగ్ అనేది చేయవలసి ఉంటుంది. ఈరోజు విశాఖపట్నంలోకి వచ్చేప్పటికి ఒక విశాఖపట్నమే కాదండి,
లేడీస్ అయితే ఈ ఆప్టింగ్ డ్రైవర్స్లో పెద్ద లేరనే చెప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ ఈ డ్రైవర్స్కి పే చేసే విధానం కూడా ఇప్పుడు చాలా మారింది. ఒకప్పుడు లోకల్గా కనుక చూసుకుంటే కొంత ₹350 అలాగ ఉండేది. ఈరోజు 4 గంటలు అనేటప్పటికీ ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ₹500 చేశారు. అంటే లోకల్గా చెప్తున్నాను. అదే 8 గంటలు కనుక లోకల్గా కనుక ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ₹1000 ఇచ్చుకోవాలి. అదే బయట కనుక వెళ్ళే పని అయితే మీకు బేటాలు ఉంటాయి, మళ్ళీ వాళ్ళకి భోజనం ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి. అది వాళ్ళు మాట్లాడుకునే రేటు బట్టి కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ మధ్య కాలంలో ఈ క్యాజువల్ డ్రైవర్స్కి ఇచ్చేటువంటి పేమెంట్స్ కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు ఒక డ్రైవరు కనుక పూర్తి స్థాయిలో కనుక మనం పెట్టుకొని మంత్లీ శాలరీ కనుక ఇచ్చుకోవాలంటే 8 అవర్స్ డ్యూటీ ఈరోజు 20,000 మినిమం అయిపోయింది, లేదా 25,000 పే చేయండి డ్రైవరు ఆ లభ్యత కానటువంటి పరిస్థితి. అందుకనే కారు కొనుక్కునేటప్పుడు ఈరోజు ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా డ్రైవింగ్ వచ్చారా అదా ఇది ఆధారపడి ఉంటుంది. డ్రైవింగ్ కనుక వచ్చినట్టయితే కొంతవరకు మెయింటెనెన్స్ హ్యాపీగానే ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో ఆప్టింగ్ డ్రైవర్స్ మీద కనుక ఆధారపడినట్టయితే ఇవన్నీ పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా విజిట్స్ చేయాలన్నా ఖచ్చితంగా ఈ డ్రైవింగ్ స్కూల్స్ కానీ లేకపోతే ఈ క్యాజువల్గా వీళ్ళు పంపించేటువంటి కొన్ని సంస్థల ద్వారా కానీ అప్రోచ్ అయ్యి వాళ్ళు మంచి డ్రైవర్స్ అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వెళ్ళవలసిన బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఇక్కడ ఈ డ్రైవర్స్ ప్రాముఖ్యత బాగా పెరిగింది. ఎందుకంటే ఇక్కడ పెళ్ళిళ్ళకి మంచి కళలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే టూరిజం బాగా డెవలప్ అయింది, హోటల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. ముఖ్యంగా టెంపుల్స్కి సంబంధించి విశాఖపట్నానికి ప్రాధాన్యత ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చేప్పటికి శ్రీకాకుళంలో అరసవెల్లి, అలాగే భీమిలిపట్నంలో ఎర్రమట్టి దెబ్బలు, భీమిలి, ఓ పక్కన చక్కటి సముద్ర తీర ప్రాంతం, ఓ పక్కన చూసుకుంటే అరకు, ఇలాగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం ఒక తలమానికం. అలాగే విజయవాడ వచ్చేప్పటికి టెంపుల్స్, కనకదుర్గ టెంపుల్, ఇలాగా తిరుపతి వెళ్ళేటువంటి వాళ్ళు, ఇక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, అలాగే రియల్ ఎస్టేట్ ఆదివారం వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ తాకట ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఈ వీటికి కూడా ఈ డ్రైవర్స్ని తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఈ క్యాజువల్ డ్రైవర్స్ ఆప్టింగ్ డ్రైవర్స్కి ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఇంకా డిమాండ్ అక్కడ పెరిగిపోయింది. ఇక్కడ వచ్చేటప్పటికి ఈరోజు అదే పరిస్థితి ఎదురవుతుంది. ముఖ్యంగా ఈ క్యాజువల్ డ్రైవర్స్ మీద ఎవరు ఆధారపడుతున్నారు అని ఆలోచిస్తే దాదాపు 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆరోగ్యం సరిగా లేనటువంటి వాళ్ళు, డ్రైవింగ్ చేయలేని వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికైనా వెళ్తే ఒక మంచి డ్రైవర్ని పెట్టుకుంటే సరిపోతుంది కదా, మంత్లీ పేమెంట్ లేకుండా ఆ రోజు సెటిల్ చేసే విధానం బాగుంది కదా అని ఈ క్యాజువల్ డ్రైవర్స్ వైపు మొగ్గు చూపించేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఈ డ్రైవర్స్ని మెయిన్ వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ, కాఫీ టీల విషయంలో కానీ, లేదా ఒక 10 గంటలు రెగ్యులర్ జర్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చే విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవర్ ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర లేకుండా అతను అయితే 24 గంటలు ఒక పనిముట్టుగా యంత్రంలాగా కనుక చూస్తే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. కొంతమంది తీసుకెళ్తారు, వాళ్ళు నిద్రపోతారు, కానీ డ్రైవర్ నిద్రపోతున్నాడు లేదో చూడరు. మళ్ళీ అతను ఏదో ఒక మిషన్ లాగా, రోబోలాగా భావించి రాత్రి అప్పటికి 18 గంటలు అలసిపోయి ఉంటాడు, మళ్ళీ డ్రైవ్ చేయమంటారు. ఎలా సాధ్యం? ఆ నిద్ర మత్తులో ఎక్కడైనా ఢీకుంటే వాళ్ళ ప్రాణాలు రిస్కే, డ్రైవర్ ప్రాణాలు కూడా రిస్కే. కాబట్టి ఈ ఆప్టింగ్ డ్రైవర్స్ని తీసుకెళ్లేటువంటి వాళ్ళు మానవతా దృక్పథంతో కూడా వ్యవహరించాలి. డ్రైవర్కి రెస్ట్ ఇవ్వటం, అతనికి అవసరమైతే ఎక్కడైనా పడుకోవడానికి అకామిడేషన్ ఇవ్వటం, అతను పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరం. బాడీ ఫిజికల్గా కనుక రెస్ట్ లేకపోతే ఏ మనిషి అయినా సరే ఇబ్బంది పడతాడు. అలాగే కొంతమంది టీలు తాగడానికి వాటికి కూడా ఎక్కువగా పర్మిషన్ ఇవ్వరు, అది కూడా తప్పే. వాళ్ళు ఎక్కడ ఏదైనా సరే ఉన్నప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. అలాగే డ్రైవర్స్ కూడా వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళతో చాలా మర్యాదగా ప్రవర్తించాలి, డీసెంట్గా ఉండాలి, ఫ్యామిలీతో వస్తుంటారు. కాబట్టి బోత్ సైడ్స్ ఇద్దరు కూడా చాకచక్యంగా వ్యవహరిస్తేనే ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. అయితే అప్పుడప్పుడు కొన్ని గీతలు ఈ లక్ష్మణ రేఖ దాటిన సందర్భాలు ఉంటాయంటే ఉంటాయి. అటువంటిప్పుడు ఈ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు ఈ డ్రైవింగ్ స్కూల్స్కి వచ్చేప్పటికి లేడీస్ కూడా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. వాళ్ళు పిల్లల్ని దిగపెట్టడానికి కాన్వెంట్ స్టడీస్కి లేదా వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు కూడా లేడీస్ డ్రైవింగ్ అనేది పెరిగింది. లాస్ట్ 20 years కనుక చూసుకుంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్లే డ్రైవింగ్ స్కూల్స్లో శిక్షణ పొందుతున్నారు.
పైగా ఈరోజు ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈవెన్ లేడీస్ కూడా ఒకప్పుడు డ్రైవింగ్ అనేది కారు చేయలేరు, అంత ఎఫిషియన్సీ ఉండదు అని ఒక అపప్రద తొలగిపోయింది. లేడీస్ కూడా జెంట్స్ లాగా అత్యంత సమర్థవంతంగా డ్రైవ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళు కుటుంబంలో చిన్నవాళ్ళు కానీ మగపిల్లలైనా ఆడపిల్లలైనా డ్రైవింగ్ స్కూల్లో కనుక మీరు డ్రైవింగ్ నేర్పించి ఇంట్లోనే ఒక డ్రైవర్ కింద మీరు తీర్చిదిద్దుకుంటే ఈ బయట నుంచి ప్రతిసారి డబ్బులు పెట్టి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నిజంగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటే మీరు ట్రాక్ రికార్డు బాగా పరిశీలించుకోండి. మీకు పంపించేటువంటి వ్యక్తులు ఎవరు, ఆ సంస్థలు ఏంటి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ గుడ్ విల్ ఎలాగుంది, అలాగే వాళ్ళు ఎటువంటి డ్రైవర్స్ని పంపిస్తున్నారు అని ఆలోచించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. మీరు కారు ఎక్కి డ్రైవ్ చేసే ముందు ఖచ్చితంగా ఒక లైసెన్స్కి సంబంధించిన జిరాక్స్ కాపీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. అలాగే వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకోండి. ఎందుకంటే మీరు చేసే జర్నీ 12 గంటలు కావచ్చు, కానీ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కదా. అది మీ దగ్గర కానీ మీ కుటుంబ సభ్యుల దగ్గర కూడా కాపీ పెట్టండి. మధ్యలో మీన్వైల్ టైంలో ఏది జరిగినా కూడా ఒక ట్రాక్ చేయడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఇందులో మాత్రం నిర్లక్ష్యం వహించద్దు. మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినా, లేకపోతే మంచి మంచి ఫంక్షన్స్కి వెళ్ళినా, లేకపోతే ఒక మంచి సీనరీ చూడటానికి వెళ్ళినా, ఒక టూరిజం స్పాట్కి వెళ్ళినా మీరు వెళ్ళండి, ఆనందించండి. ఎట్ ద సేమ్ టైం డ్రైవర్స్తో కూడా అప్రమత్తంగా ఉండండి, డ్రైవర్స్ని జాగ్రత్తగా చూడండి. అలాగే డ్రైవర్స్తో సుఖవంతమైన ప్రయాణం పొందాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఎందుకు నచ్చిందో కూడా నాకు తెలియచేయండి. మీరు చెప్పిన ఇన్సిడెంట్స్ చాలా తక్కువ అండి, ఎందుకంటే సమయాభావం వల్ల కొన్ని విషయాలు నేను చెప్పలేకపోయాను. కానీ మ్యాక్సిమం మీకు కొంత కంటెంట్ అర్థమయ్యే ఉంటుంది. అది కనుక అర్థం చేసుకుంటే మాత్రం నేను కోరేది ఒకటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా విలువైంది, ఒక బ్లెస్సింగ్స్ లాంటిది. ఒక చిన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకెంతో సంతోషం. మీరు మాకు ఎప్పుడు ఇలాగే మా వీడియోస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయభిలాషి, అలాగే సత్యాప్రద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.